మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న జన్మించారు నాదెళ్ల మనోహర్. అయితే ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా పనిచేశారు నాదెళ్ల మనోహర్. ఇక మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ అయితే కన్నుమూశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అయితే కనుక వయసు రీత్యా కూడా అనారోగ్యానికి గురవడం, దానికి సంబంధించి హాస్పిటల్లో సైతం కూడా ఇటు వైద్యం అందించడం కూడా జరుగుతోంది. ఈ మేరకు కూడా ఆయన కన్ను మోయడం కూడా జరుగుతోంది. పలు దిగ్గజ రాజకీయ నాయకులు అయితే కనుక దీనికి సంబంధించి స్పందించడం కూడా జరుగుతోంది. ఏదైతే ఆయనకి కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం అయితే కనుక మంత్రి పౌరసత్వ శాఖ మంత్రిగా అయితే కనుక పనిచేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన కీలకంగా అయితే కనుక రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడిగా ఎదగడంతో పాటు ఇక ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక గత 10 రోజుల క్రితం కూడా ఏదైతే అనారోగ్య రీత్యా కూడా హాస్పిటల్లో చేరడం అంటూ కూడా కొన్ని ప్రచారం జరగడం, దీనికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం కూడా స్పందించడం జరుగుతోంది. ఏదైతే అనారోగ్య దృష్ట్యా ఇటు ఆసుపత్రికి తీసుకురావడం, రెగ్యులర్ చెకప్ నిమిత్తం కూడా తీసుకురావడం జరుగుతుంది అంటూ కూడా ఇటు నాదెండ్ల మనోహర్ స్పందించారు. అయితే ఇక అనారోగ్యం దృష్ట్యా, ఏజ్ దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక ఆయనకి దాదాపు 90 ఏళ్ళు దగ్గర పడినటువంటి నేపథ్యం, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి అవసరం అవయవాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వైద్యం సైతం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం తరుణంలోనే ఇక ఆయన కన్నుమూత గురవడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే నాదెండ్ల మనోహర్ సింగపూర్ పర్యటన సైతం కూడా రద్దు చేసుకోవడం, అయితే వారి తండ్రి అనారోగ్య రీత్యా కూడా ఈ యొక్క పర్యటన అనేది రద్దు అయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక నాదెండ్ల భాస్కర్ సంబంధించినటువంటి కన్నుమూతకి సంబంధించినటువంటి వార్తతోటి ఇటు పలువురు రాజకీయ నాయకులతో పాటు కీలకమైనటువంటి సీఎం హోదాలో ఉన్నటువంటి నాయకులు సైతం కూడా ఇటు స్పందించడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.